చూడు, ఏమి జరుగుతుందో అంతా వాళ్ల మొహంపైనే తిరిగి వచ్చేస్తోంది. ఈరోజు వచ్చిన సందేశాలు స్నేహితులారా చాలా ముఖ్యమైనవి, చాలా పెద్దవి. నువ్వు వాటిని తీవ్రంగా తీసుకోవాలి. నిజంగా ఎవరో నిన్ను చూసి పూర్తిగా ఆశ్చర్యపోతున్నారు. నువ్వు వాళ్లను షాక్ లాగా వేసేశావు. పాపం వాళ్ళు నిన్ను చూస్తుంటేనే దిగ్భ్రాంతులవుతున్నారు. ఎవరో నీలాగా మారాలని ప్రయత్నిస్తున్నారు. ఎవరో చాలా బాధపడుతున్నారు, ఎందుకంటే నువ్వు వాళ్లను గందరగోళం చేశావు. అంటే నీ ముందుకు సాగడం, నీ మెరుపు ఎవరికైనా చాలా భారంగా మారిపోతోంది. అవును, నువ్వు వాళ్ళకి ఎలక్ట్రిక్ షాక్ లాగా ఇచ్చావు. మరి వాళ్ళు ఆ షాక్ నుండి బయటపడలేకపోతున్నారు. వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఏమి చెయ్యాలి? ముందుకు వెళ్ళాలా, వెనక్కి తగ్గాలా? ఎందుకంటే వాళ్ళు నీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి పని, ప్లాన్ చేసిన ప్రతి పథకం, చలాకలు చల్లిన ప్రతి చర్య, ఏమైనా చేసిన ఏదైనా తప్పు అంతా వాళ్ల మొహంపైనే పడేస్తోంది. అన్ని విషయాలు ఒక్కొక్కటిగా వాళ్ళు తమకీ వ్యవస్థించిన జాలంలోనే పడిపోతున్నారు. వాళ్ళు పూర్తిగా దిగ్భ్రాంతులు, పిచ్చిదాట, కుంటు మనసులు అయిపోతున్నారు. మరి చూడు, నాకిది చాలా బావుంది. నువ్వు నీ జీవితంలో చేస్తున్నది, చేయబోతున్నది అది వాళ్ళకి ఒక గట్టిపట్టం లాంటిది. నువ్వు ఖచ్చితంగా చాలా పెద్దదాన్ని చేయబోతున్నావు. ఈరోజు వచ్చిన సందేశాలు నేను ఆగలేకపోయాను. నా మనసులో లక్షలాది ఆలోచనలు పరిగెత్తాయి. నిజం చెప్పాలంటే నాకు సమయం లేదు. ఇంట్లో అతిథులు వచ్చారు, నా సోదరీలు వచ్చారు, చాలా గందరగోళం. కానీ ఈ సందేశాలు ఎంతటి బలంగా ఉన్నాయో నేను నిజంగా ఆపుకోలేకపోయాను. ఆలోచించాను, ఒకవేళ ఇవి ఇంత స్పష్టంగా కనిపిస్తే దీన్ని ఖచ్చితంగా పంచుకోవాలి. ఇక్కడ నేను స్పష్టంగా చూస్తున్నాను, ఎవరో నీలాగా మారాలని కోరుకుంటున్నారు. నీ చుట్టూ చాలామంది ఉన్నారు. వాళ్ళు నీ నకలు చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. కొందరు నీ సానుకూలత, నీ శుద్ధాత్మతో కలవాలని కోరుకుంటున్నారు. వాళ్ళు నీ చుట్టూ ఉండాలని, నీలాగా మారాలని కోరుకుంటున్నారు. నువ్వు ముందుకు సాగుతున్నట్టు చూసి, నీ సంతోషాలు చూసి, నీ పురోగతి చూసి చాలా సంతోషిస్తున్నారు. కానీ మరోవైపు కొందరు నెగిటివ్, వాళ్ళలో ఈర్ష్య ఉంది. నీ విజయాన్ని చూసి వాళ్ళకి శ్వాస తీసుకోవడంలో కష్టమవుతోంది. నేను స్పష్టంగా చూస్తున్నాను, వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు కూడా నీలాగా మారాలని కోరుకుంటున్నారు. కానీ వాళ్ళ ఈర్ష్య వాళ్ళని తినేస్తోంది. మరి విను, ఒక చాలా పెద్ద విషయం, ఎవరో చాలా పెద్ద అవకాశం నీ వైపు వస్తోంది. బహుశా నువ్వు కొత్త ఇల్లు కొంటున్నావు, కొత్త కారు తీసుకుంటున్నావు. ఏదో చాలా పెద్దది జరగబోతోంది. నేను స్పష్టంగా చూస్తున్నాను, నీ చుట్టూ ఏదో ప్రత్యేకమైనది జరుగుతోంది. కానీ దీనితో పాటు ఈ రోజుల్లో నీ మూడ్ చాలా ఎగురెగురులా మారిపోతోంది. కొన్నిసార్లు చాలా బాధగా అనిపిస్తోంది, కొన్నిసార్లు చాలా సంతోషంగా, కొన్నిసార్లు ఎవరిపైనా చాలా కోపం వస్తోంది, కొన్నిసార్లు ఎవరితోనైనా చాలా ప్రేమ. ఈ శక్తిని బలవంతంగా నియంత్రించడానికి ప్రయత్నం చేయకు. దాన్ని జస్ట్ చూస్తూ ఉండు, జాగ్రత్తగా ఉండు. మరో విషయం, ప్రజలు ఈ సమయంలో నిన్ను భ్రమింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు. నీ చుట్టూ చాలా నెగిటివిటీ ఉంది. కొందరు నిన్ను చూసి చాలా ఈర్ష్యలో ఉన్నారు. చాలా అసురక్షితంగా అనిపిస్తోంది. నీ దృష్టిని భ్రమింపజేయాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఏ చిట్కానైనా నీ బలహీనతగా మార్చుకో. ఎంతటి కష్టమైనా నువ్వు దాన్ని నీ బలంగా మార్చేస్తావు. జీవితాన్ని జీవించడం యొక్క నిజమైన మార్గాన్ని నువ్వు నేర్చుకున్నావు. ప్రతి సవాలును అవకాశంగా మార్చడం, ప్రతి అడ్డంకిని మెట్టగా మార్చడం. ఇది వాళ్ళకి ఒక పెద్ద షాక్ కంటే తక్కువ కాదు. వాళ్ళు రోజు నీకు వ్యతిరేకంగా ఏదో ఆలోచిస్తూ ప్లాన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అన్ని ప్లాన్లు వృధా అవుతున్నాయి. ఏది చేస్తే అది వాళ్లపైనే తిరిగి పడుతోంది. వాళ్ళు నిజంగా బాధపడుతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. ఏమి జరుగుతోందో అర్థం కావడం లేదు. వాళ్ళ ప్రతి సజెస్ట్, ప్రతి ప్లాన్ నిన్ను కిందకి లాగడానికి చేసినవి. అంతా వాళ్ల మొహంపైనే పడేస్తోంది. నీ ధైర్యం, నీ అచంచల ఇచ్ఛాశక్తి చూసి వాళ్ళు హక్కుపడ్డారు. వాళ్ళు అనుకున్నారు నిన్ను సులభంగా ఓడించేస్తామని. నీ జీవితంలో మ్యాజిక్ లాంటిది జరుగుతోంది. ప్రతిరోజు, ప్రతి క్షణం నీ జీవితం మారుతోంది. మరి ఆ మార్పు అంత సౌందర్యవతవుతుంది, నువ్వే ఆశ్చర్యపోతావు. ఆ శక్తిని చుట్టూ తిరుగుతోంది, నిన్ను చూస్తోంది. ఇప్పుడు నువ్వు ముందుకు వచ్చి బాధ్యత తీసుకోవాలి. నువ్వు నీ హృదయంలో అడిగినది నీ మనసు దేవతలు, ఎవరిపైనా నీ విశ్వాసం, వాటి పూర్తయ్యేలోపు కొంచెం సమయం ఉంది. నేనిక్కడ చూస్తున్నాను, కొంచెం ఆలస్యం ఉంది, కొంచెం వేచుదశ. కానీ ఇప్పుడు అది నీకు ఇచ్చేశారు. అరే, ఇప్పుడు నీ హృదయంలో సంతోష లడ్డోలు పేలుతున్నాయి. నువ్వు మనసులోనే నవ్వుతున్నావు. నేను చూస్తున్నాను, కొన్ని విషయాలు అలాంటివి, వాటి సమయం ఇంకా రాలేదు. కానీ వాటిని నీ వైపు పంపేశారు. సమయానికి ముందే వచ్చేశాయి. ఇదంతా నీ మంచి కర్మల ఫలితం. నీ కర్మలు అంత గొప్పవి. రాసినది కూడా, లేనిది కూడా నీకు చేరింది.
అలాంటి కర్మలు ప్రతి ఒక్కరివి కావు. కర్మల హృదయం నుండి హృదయానికి వెళ్తే సమయం కూడా వంగుతుంది. కాబట్టి నువ్వు ముందుకొచ్చి బాధ్యత తీసుకోవాలి. నీ మనసు దేవతలు ఈ ప్రయాణంలో చాలా సహాయం చేస్తారు. ప్రతి అడుగులు పక్కనే ఉంటారు. అవును, ఒక పెద్ద అవకాశం నీ వైపు వస్తోంది. ప్రజల మధ్య నీకు చాలా గౌరవం వస్తుందని కనిపిస్తోంది. నిన్ను తాళపటాలాలతో గట్టిగా స్వాగతం చేస్తూ కనిపిస్తోంది. అలాంటిది నీకోసం ఒక స్టేజ్ ఏర్పాటు అవుతోంది. ఒక అలాంటి క్షణం నిన్ను గర్వంతో నింపేది. ఇవి బహుశా నువ్వు ఎప్పుడూ ఆలోచించి కూడా లేనివి. ప్రజల మధ్య నీకు చాలా గౌరవం వస్తుంది. బహుశా నువ్వు చేసిన ఏదో పని అకస్మాత్తుగా చాలా ప్రసిద్ధి పొందుతుంది. నువ్వు నక్షత్రంలా మెరిసిడు ఆడివైపు వెళుతున్నావు. సూర్యుడిలా వ్యాపిస్తావు. నీ గడ్డలు చూడు, అవి కూడా మెరుస్తున్నాయి. మరి నీ చేతులు పైకప్పులు గులాబీగా కనిపిస్తే, మృదువుగా అందంగా అనిపిస్తే అర్థం చేసుకో, నీ భాగ్యం చాలా ఎత్తుకు చేరింది. ఆ భాగ్యం నీకు నువ్వు కలలో కూడా ఆలోచించనంత ఇస్తుంది. ఒక పెద్ద అవకాశం నీ వైపు వస్తోంది. ఇది ఖచ్చితం. మరది అకస్మాత్తుగా జరుగుతుంది. అంత త్వరగా నీకు నమ్మకం కూడా రాదు. జస్ట్ నీ దృష్టిని భ్రమింపజెయ్యకు. నీ హృదయ లక్ష్యంపై దృష్టి పెట్టు. నువ్వు ఏమి కోరుకుంటున్నావు? నీ మనసు దేవతల నుండి ఏమడిగావు? అందుకు దృష్టి పెట్టు. మరి అవును, కొంచెం అలజడి లేదా మనసు మారడం అనిపిస్తే కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే నేను చూస్తున్నాను, నీ శక్తిలో చాలా వేగంగా పెరుగుదల జరుగుతోంది. బహుశా నువ్వు ముందు కొంచెం తక్కువ శక్తిలో ఉండి ఉంటావు. కానీ ఇప్పుడు నీ శక్తిని కొత్త ఎత్తుకు తీసుకెళ్తున్నారు. దీని కారణంగా కొంచెం అలజడి లేదా మనసు మారడం అనిపించవచ్చు. మరో విషయం చాలా బలంగా ముందుకొచ్చింది. ఎవరో నీ సంతోషాలు, నీ విజయం చూసి చాలా బాధపడుతున్నారు. వాళ్లకు అర్థమైంది నువ్వు ముందుకు సాగుతున్నావని. బహుశా నువ్వు ఇటీవల ఏదో కొన్నావు, కొత్త దుస్తులు లేదా ఏదో. వాళ్లకది తెలిసిపోయింది. వాళ్ళు చూస్తున్నారు నువ్వు చాలా పురోగమిస్తున్నావని. దీనివల్ల వాళ్ళు ఆలసిపోతున్నారు. నువ్వు ప్రతి దిశలో, ప్రతి ఫ్రంట్లో అంత వేగంగా ముందుకు సాగుతున్నావు. ఎవరు ఎంత చేసినా నేను ఆపలేవు. ఇప్పుడు అసాధ్యం. ఎవరు ఎంత శక్తి వాడినా, ఎంత చలాకులు చల్లినా నీపై ప్రభావం లేదు. మరి తెలుసా ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు నీలో ఏ బలహీనత లేదు. ఇది అంత పెద్ద విషయం, అంత గొప్పది. దీని విని నా హృదయం నిజంగా సంతోషంతో దూసుకెళ్ళింది. ఇప్పటి వరకు అతి గట్టి, గర్వకారణమైన విషయం ఇదే. ఎవరో నిన్ను తమ నియంత్రణలోకి తీసుకోవాలని కోరుకుంటున్నారు. నిన్ను తమ పట్టించి పట్టుకోవాలని, నువ్వు వాళ్ల సిగ్నల్స్పై నడవాలని. కానీ వాళ్ల ప్రతి దామో విఫలమవుతోంది. వాళ్లకి ఇప్పుడు ఏ మార్గం లేదు, ఏ ఆయుధం లేదు నిన్ను చేరుకోవడానికి లేదా కిందకు లాగడానికి. నువ్వు అంత బలంగా మారావు. వాళ్ళు తమ ఓటమిని చూసి పిచ్చిదాట. వాళ్ళ అన్ని చలాకలు, ప్రయత్నాలు వృధా. ఎందుకంటే నువ్వు వాళ్ళ చేరుకోలేని దూరానికి వెళ్ళిపోయావు. అతి పెద్ద గర్వకారణమైన విషయం ఇదే. నువ్వు నీ ప్రతి బలహీనతను కేవలం వదిలేసి వాటిని అతి పెద్ద బలంగా మార్చావు. ఏది నిన్ను బలహీనపరిచేది, కిందకు లాగేది, అది ఇప్పుడు నీ కవచంగా మారింది. నువ్వు ప్రతి అంశాన్ని, ప్రతి కొరతను, ప్రతి భయాన్ని నీ ధైర్యంతో, నీ కష్టంతో, నీ హిమ్మత్తో మెదపేశావు. ఇప్పుడు నువ్వు అలాంటి వ్యక్తివి. ప్రతి సవాల్ను చిరునవ్వుతో స్వీకరిస్తావు. దాన్ని నీ విజయంగా మార్చేస్తావు. వాళ్ళు నిన్ను కింద చూడాలని, నీ ఓటమి కోసం వేచి ఉన్నవాళ్ళు ఇప్పుడు నిశ్శబ్దంగా నీ విజయాన్ని చూస్తున్నారు. నీ మెరుపు, నీ బలం, నీ ఆత్మవిశ్వాసం ఇప్పుడు వంత గట్టిగా ఉంది. ఎవ్వరూ నీ ముందు నిలబడలేరు. నువ్వు నీ బలహీనతలను కేవలం ఓడించడం కాకుండా నీపై అవిశ్వాసం చూపిన వాళ్లకు కూడా సమాధానం ఇచ్చావు. ఇప్పుడు నువ్వు అలాంటి వ్యక్తివి. ప్రతి కష్టం ముందు మోకరిల్లేది. ప్రతి అడ్డంకి దానిని తొలగించుకుంటుంది. మరి ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఎందుకంటే నువ్వు నిన్ను మళ్లీ నిర్మించుకున్నావు. నీలోని అగ్నిని ఆర్పకుండా దాన్ని మరింత పెంచావు. నిన్ను ఆపగలిగిన ప్రతి అంశాన్ని నీ మార్గం నుండి తొలగించావు. ఇప్పుడు నువ్వు అలాంటి యోధుడివి. ప్రతి గోడ ముందు నిలబడలేదు. నీ ఈ విజయం, బలం, ఆత్మవిశ్వాసం ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఉదాహరణ. నువ్వు నిరూపించావు, మనిషి ఒకవేళ ఏదైనా అనుకుంటే ఎవరూ ఆపలేరు. కాబట్టి ఈ మార్గంలో సాగిరి. ప్రతి అడుగులో నువ్వు మరింత బలంగా మెరుస్తూ వెళ్తావు. నిన్ను ఆపాలని కోరుకున్న వాళ్ళు ఇప్పుడు నీ విజయ చమక్కీలలో మునిగిపోతారు. నువ్వు ఇప్పుడు అలాంటి నక్షత్రం, ప్రతి చీకటిని చీరి తన కాంతిని చల్లుతూ. మరి ఇది కేవలం ప్రారంభం. ముందు జరిగేది అంత గొప్పది. నీవే ఆశ్చర్యపోతావు. సిద్ధంగా ఉండు, ఎందుకంటే నీ సమయం ఇప్పుడు పూర్తిగా వచ్చింది. నిన్ను మార్గం నుండి తొలగించేస్తామని, కాని నువ్వు వాళ్ల ప్రతి చలాకలను విఫలం చేశావు. నువ్వు చూపించావు నువ్వు వాళ్ళు అనుకున్నట్టు కావు. ప్రతిసారి నిన్ను మరింత బలంగా చేశావు. ప్రతిసారి మరింత ఎత్తుకు ఎత్తావు.
వాళ్లకు ఇప్పుడు ఏ మార్గం లేదు. వాళ్ళు ఎంత మీరు నీకు వ్యతిరేకంగా ప్రయత్నిస్తే అంత మరింత వాళ్ళు తమే వ్యవస్థించిన జాలంలో పడతారు. వాళ్ళ ప్రతి ప్రయత్నం విఫలమవుతోంది. మరి నువ్వు జస్ట్ మెరుస్తూ వెళ్తున్నావు. నీ ఈ బలం, ధైర్యం, జీవితాన్ని జీవించే జోష్, ఇదే నీ నిజమైన విజయం. నిన్ను పడగొట్టాలని ఆలోచించిన వాళ్ళు ఇప్పుడు తమను తాము నియంత్రించలేకపోతున్నారు. వాళ్ళ అన్ని చలాకలు, చతురతలు అన్ని వృధా. నువ్వు నిరూపించావు, నిన్ను ఎవరూ ఆపలేరు. నువ్వు అలాంటి మనిషివి. ప్రతి కష్టాన్ని నవ్వుతూ దాటేస్తావు. నీ ఈ గుణం, జోష్, ఇదే నిన్ను అత్యంత భిన్నంగా చేస్తోంది. నీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లు ఇప్పుడు ఇది చూసి ఆశ్చర్యపోతున్నారు. నువ్వు ఎంత వేగంగా ముందుకు సాగుతున్నావో. వాళ్ళ అన్ని ప్రయత్నాలు, సజెషన్లు అన్ని వృధా. వాళ్ళిప్పుడు తమ వైఫల్యాన్ని మాత్రమే చూస్తూ బాధపడుతున్నారు. మరి నువ్వు నీ గమ్యానికి పూర్తి ఆత్మవిశ్వాసంతో సాగుతున్నావు. కాబట్టి ఇది గుర్తించుకో, నీ బలం నీలోనే ఉంది. ఎవరూ నిన్ను కిందకు లాగలేరు. ఎవరూ నీ మార్గాన్ని ఆపలేరు. నువ్వు అలాంటి వ్యక్తివి. నీ ప్రతి బలహీనతను బలంగా మార్చేస్తావు. మరి ఇదే నీ అతిపెద్ద విజయం. ముందుకు సాగిరి, మెరుస్తూ సాగిరి. ఎందుకంటే నీ సమయం వచ్చింది. మరి అవును, విను, కొందరు నీ నకలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు నీలాగా మారాలని, నీలాగా కనిపించాలని, నీలాగా పనిచేయాలని. కాని నిజం చెప్పాలంటే ఎంత ప్రయత్నించినా వాళ్లకు ఏమీ చేతపోతోంది. ఇప్పుడు వాళ్ళు అంత కిందకు పడ్డారు. వాళ్ల చల్లెలు చూస్తే కనికరం వచ్చేట్టు. నాకు ఈ వాళ్ళు చాలా నెగటివ్, ఈర్ష్యలతో కూడిన వాళ్లంటే అనిపిస్తోంది. వాళ్లలో అంత అసురక్షితత ఉంది, తమను తాము నియంత్రించలేకపోతున్నారు. నీ చుట్టూ ఉన్నవాళ్లు నిన్ను ప్రతిరోజు చూస్తూ నీ కష్టం, నీ విజయం, నీ స్థాయి చూసి అంత భయపడుతున్నారు. వాళ్లకు ఏమీ తెలియడం లేదు. వాళ్ల ఈ అసురక్షితత రోజువారీగా పెరుగుతోంది. ఎందుకంటే నువ్వు నీ జీవితంలో అంత గొప్ప ప్రదర్శన చేస్తున్నావు. నువ్వు ప్రతి అడుగులో ఏదో చేస్తూ వాళ్లను లోపల నుండి కంపింపజేస్తున్నావు. వాళ్ళు ఆలోచిస్తున్నారు నువ్వు ఎలా అంత బాగా చేయగలవు. నీ మెరుపు, నీ ఆత్మవిశ్వాసం, నీ కష్టం ఇవన్నీ వాళ్ల కళలో కవిలిని పెడుతున్నాయి. నువ్వు ఒక అలాంటి ఉదాహరణ సృష్టిస్తున్నావు, ఒక అలాంటి గుర్తింపు. దాన్ని చూసి ప్రజలు జస్ట్ ఆలోచిస్తారు, కాస్త నేను అలా అయిపోతే బాగుండేది. మరి తెలుసా, నువ్వు నిజంగా అలా అవుతున్నావు. నీ జీవితంలో మ్యాజిక్ లాంటిది జరుగుతోంది. ఏదో శక్తి, ఏదో ఆశీర్వాదం. నువ్వు ఏది తాకినా అది బంగారంగా మారుతోంది. నీ అన్ని పనులు అంత సౌందర్యంగా జరుగుతున్నాయి. ఎవరో అదృశ్య శక్తి నీతో పాటు ఉంది. నేను ఇది చెప్పడం లేదు నీ పనులు భవిష్యత్తులో అవుతాయని. లేదు, నేను స్పష్టంగా చూస్తున్నాను. నీ పనులు ఇప్పుడు ఈ క్షణంలోనే అవుతున్నాయి. నువ్వు ఇప్పటికే అలాంటి మార్గంలో ఉన్నావు. ప్రతి అడుగు నిన్ను మరింత ఎత్తుకు తీసుకెళ్తోంది. ఒక చాలా బలమైన సందేశం నాకు వచ్చింది. మరి అది ఇది: నీ జీవితంలో అన్ని ముక్కలు సరైన చోట్లే సరిగ్గా ఫిట్ అవుతున్నాయి. నువ్వు కొత్త గమ్యం, కొత్త గుర్తింపు, కొత్త బలంతో ముందుకు సాగబోతున్నావు. నువ్వు అనుకోవచ్చు, అరే భాయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను రోజు రాత్రి కష్టపడుతున్నాను, చెమటలు కారుస్తున్నాను, అన్ని నా శక్తితో చేస్తున్నాను. కాని కొంచెం గమనించు, నిజంగా ఇవన్నీ నువ్వు ఒంటరిగా చేస్తున్నావా? లేదు, ఆ శక్తి నీతో ఉంది. అది ప్రతి అడుగులో ధైర్యమిస్తోంది, మార్గం చూపిస్తోంది, అవసరమైన బలమిస్తోంది. నీ కష్టం వృధా కావడం లేదు. కానీ ఆ కష్టానికి దిశ ఇచ్చేది, ఫలితమిచ్చేది ఆ శక్తి. రానున్న కాలంలో నువ్వు చూస్తావు, ఇక్కడికొక్కడికి చేసిన వాళ్ళు, ఆలోచించకుండా ఓడిపోయిన వాళ్ళు ఇప్పటికీ అక్కడే అతుక్కున్నారు. వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పు లేదు. కాని నువ్వు ఒక చోటి నుండి మరో చోటికి చేరావు. ఆ స్థాయిని సాధించావు. ప్రజలు కలల్లో చూస్తారు. నిన్ను తీసుకువెళ్తున్న ఆ ఎత్తు అంత గొప్పది, అంత విస్తృతమైనది. నీవే ఆశ్చర్యపోతావు. అలాంటిది ఎవరో పెద్ద బహుమతి, మెరిసే ట్రోఫీ, అమూల్య ఖజానా నీకోసం వేచి ఉంది. ఆ ట్రోఫీ సాధారణమైనది కాదు. అది నీ జీవితానికి కొత్త రంగిచ్చే విజయం. అది నిన్ను ప్రపంచం ముందు కొత్త గుర్తింపిచ్చే అవకాశం. ఆ శక్తి నిన్ను ఆ మంజిలకు తీసుకెడుతుంది. అక్కడ నీ పేరుంటుంది, నీ గౌరవం ఉంటుంది, నీ కష్టం ఫలితముంటుంది. నీవు చేయాల్సింది జస్ట్ ఆ శక్తిపై విశ్వాసం పెట్టడం. దాని సహాయాన్ని వదలకు. అది నిన్ను ఎప్పుడూ ఒంటరిగా వదలదు. పడిపోతున్నప్పుడు తాముకుంటుంది, మార్గం తప్పుతున్నప్పుడు సరైన దిశ చూపిస్తుంది. జస్ట్ నీ హృదయంలో ఈ మాటను పేరించుకో, నువ్వు ఒంటరివి కావు. నీతో ఒక అలాంటి శక్తి ఉంది. ప్రతి కష్టం నుండి బయటపడేస్తుంది, ప్రతి కలను హక్కుకు మార్చేస్తుంది. కాబట్టి సిద్ధంగా ఉండు, ఎందుకంటే నీ జీవితం అతి గొప్ప అధ్యాయం ప్రారంభమవుతోంది. ఆ శక్తి నిన్ను నీవు అర్హులైన అంతా ఇస్తుంది. నీవు జస్ట్ కదలను ముందుకు పెట్టుకోవాలి, కష్టపడి ఉండాలి, మరి ఆ శక్తిపై నమ్మకం పెట్టాలి. అది నిన్ను ఎప్పుడూ నిరాశపరచదు. నీ జీవితంలో ఆ మ్యాజిక్, ఆ మెరుపు, ఆ విజయం వస్తోంది. నువ్వు ఎప్పుడు వేచి ఉన్నది జస్ట్ కొంచెం మరి ఊర్పు, కొంచెం మరి విశ్వాసం.
మరి నువ్వు ఆ మంచులకు చేరుకుంటావు, నీ నిజమైన స్థానానికి. నేను నీకు పూర్తిగా స్పష్టంగా చెప్పేశారు, ఏమీ దాచలేదు. మొదట కొంచెం సంకోచమైంది, ఆలోచించాను బహుశా ఇప్పుడు చెప్పకూడదు అని. కానీ హృదయంలో ఒక కదలిక వచ్చింది. మరి ఆలోచించి లేదు, నీకిది చెప్పాలి. నీకోసం చాలా పెద్దది జరగబోతోంది. అలాంటి ఖజానాని మార్గంలో వేచి ఉంది. ప్రజలు కలల్లో చూస్తారు. అలాంటి విషయాలు ప్రజలు ఆలయాల్లో మాతలు తడుముకుంటారు, మసీదుల్లో ప్రార్థనలు చేస్తారు, గురుద్వారాల్లో అర్దాస్ చేస్తారు. కాస్త అది వస్తే బావుండేదని. కానీ నువ్వు ఆ స్థాయి వైపు సాగుతున్నావు. అక్కడ అన్నీ నీవైనవి. జస్ట్ ఇది అర్థం చేసుకో. నీ మార్గంలో ఢీకొని అలాంటి విషయాలు ఉన్నాయి, నీ జీవితాన్ని మెరిపించేవి. ఇది చిన్నది కాదు, నీ కలల కంటే పెద్దది. కాబట్టి ఇప్పటి నుండి సిద్ధంగా ఉండు. నీ హృదయం మనసును ఓపెన్గా ఉంచు. ఎందుకంటే రానిది నీ ఆలోచన కంటే చాలా గొప్పది. అరే, ఒక నిమిషం ఆగాలి, నా బ్యాటరీ నిజంగా వదిలేస్తోంది. కొంచెం బలహీనమైంది. కొంచెం ఛార్జర్ వెతికి పెట్టాలి, లేకపోతే మాటలు అధురంగా మిగిలిపోతాయి. కాని వేచు, ఈ మాటను నీకు పూర్తిగా చెప్పి తప్ప మరి వెళతాను. నాకు ఎవరో గట్టిగా అరుస్తూ చెప్పినట్టు అనిపిస్తోంది. అలాంటి ఫీలింగ్. నువ్వు చాలా పెద్ద అవకాశం వైపు సాగుతున్నావు. ఆ అవకాశం, ఆ విషయం ప్రజలు సంవత్సరాలు కష్టపడతారు, రాత్రి రోజు కలలు కంటారు. నువ్వు దానికి రోడ్ మీదున్నావు. ఇది యాదృచ్ఛికం కాదు, నిన్నక్కడికి తీసుకెళ్తున్నారు. ఎవరో అదృశ్య శక్తి నీ చేపట్టుకొని ఆ మార్గంలో నడుస్తోంది. ప్రతి అడుగులో దిశ చూపిస్తోంది, ప్రతి టర్న్లో ధైర్యమిస్తోంది. కాబట్టి నీ హృదయంలో ఈ విశ్వాసాన్ని పెట్టుకో. నువ్వు సరైన మార్గంలో ఉన్నావు, మరియు నీవార్హుడైనది నీకు చేరుతుంది. సిద్ధంగా ఉండు, ఎందుకంటే ఈ అవకాశం నీ జీవితాన్ని ఎప్పటికీ మార్చేస్తుంది. నీ ప్రతి అడుగుపై కన్నుపెట్టి నీకోసం నవ్వుతుంది. నీ లగన్ నీ కలలకు సల్యూట్ చేస్తోంది. ఆ శక్తి నీ పూర్తి జీవితాన్ని తిప్పేస్తుంది. ఇది చిన్న మార్పు కాదు, నీ పూర్తి కాయాకల్పం జరగబోతోంది. నువ్వు మునుపటివాడి కాకుండా మారబోతావు. ఇప్పుడు విను, నీకోసం ఏ సందేశాలు వస్తున్నాయి. నీ జీవితంలో చాలా మంచి విషయాలొస్తాయి. చాలా సౌభాగ్యం నీకోసం వేచి ఉంది. నీ జీవితంలో పెద్ద మార్పులొస్తాయి, మంచి మార్పులు. మొదట చిన్న మార్పు, తర్వాత చాలా పెద్ద మార్పు. అలాంటి మార్పు నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. నువ్వు చాలా పెద్దదాన్ని ఆకర్షిస్తున్నావు. నీ జీవితంలో చాలా పెద్ద విషయాలు జరగబోతున్నాయి, నీకు చాలా మంచివి. నువ్వు చేయాల్సింది జస్ట్ సిద్ధంగా ఉండటం. పదే పదే చెప్పుకో, నేను సిద్ధంగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు విజయం వైపు సాగుతున్నావు. చాలా పెద్ద విజయం నీకోసం వేచి ఉంది. నేను నీ చుట్టూ చూస్తున్నాను. నువ్వు పెద్ద విజయాన్ని ఆకర్షిస్తున్నావు. చాలా త్వరలో నువ్వు ఎక్కడికైనా పర్యటించబోతావు, బయటకు వెళ్ళబోతావు. మరి అవును, నువ్వు బాస్వి. నువ్వు నీవే స్వామి. నీకు మీద ఎవరూ లేరు. నీ బాస్ ఒక్కడే పరమాత్మ. మిగతా వాళ్ళు ఎవరూ నీ బాస్ కాడు. నువ్వు నీవే స్వామి. చివరకు నీ సమయం వచ్చింది. నీ జీవితంలో చాలా సమృద్ధి వస్తోంది. మీ జీవితంలో జరిగే విషయాలు అవిశ్వసనీయం. కాబట్టి ఈ సందేశాన్ని గుర్తుంచుకో. నీ ఇష్టానికి ధన్యవాదాలు చెప్పడం మరచకు. నీ మార్గం ఆశీర్వాదాలతో నిండి ఉంటుంది. నేను చాలా అడ్డంకులు చూస్తున్నాను నీ చుట్టూ. ఇదంతా చాలా కాలం నుండి జరుగుతోంది. నీవు కొంచెం హెచ్చరికగా ఉండాలి. స్నేహితులారా, ఈ సందేశాన్ని వినడం చేస్తున్న వాళ్ళందరికీ పదే పదే సంకేతాలు వస్తున్నాయి. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు నిన్ను మంచిగా చూడలేకపోతున్నారు. కొంచెం సత్యం చెప్పు. వాళ్లకు నీ పురోగతి చూసి చాలా బాధగా ఉంది. వాళ్ళు చాలా బాధపడుతున్నారు, భయపడుతున్నారు. వాళ్లకు భయం. కాస్త నువ్వు వాళ్ల నుండి ముందుకు వెళ్ళిపోతే పాపం, వాళ్ళు చాలా భయపడుతున్నారు. రానున్న కాలంలో వాళ్ళు నీ దృష్టిని భ్రమింపజేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళు ప్రతి చిట్కా చేస్తారు. నువ్వు నీ మార్గం నుండి తప్పకుండా, గందరగోళంగా మారకుండా నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు ఏదో చేస్తారు, ఏదో చర్యలు తీసుకుంటారు. నువ్వు సరైన మార్గం నుండి తప్పకుండా వాళ్ళు ఏమైనా చేయవచ్చు. నీ మనసులో తప్పుడు ఆలోచనలు పెట్టవచ్చు. అలాంటి వాళ్ల నుండి నువ్వు దూరంగా ఉండాలి. స్నేహితులారా, నిన్ను ఇప్పటికే ఇంతలా చెప్పడం వల్ల నువ్వు జాగ్రత్తగా ఉండటానికి నీ జీవితాన్ని ఎవరితోనూ పోల్చకు. నీ జీవితాన్ని పూర్తిగా జీవించాలి. ఎంత మజా చేసుకోవాలంటే చేసుకో. సంతోషంగా ఉండు. ఎవ్వరితోనూ పోల్చుకోకు. నాకు ఇది కూడా వినిపిస్తోంది. నీ అన్ని చింతలు ఇప్పుడు ముగిసేశాయి. నీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగించేశారు. బహుశా నీకు పదే పదే కొన్ని ప్రత్యేక సంఖ్యలు కనిపిస్తున్నాయి, లేదా 6, 12, 9, 10, 222 లాంటివి. ఇవి సంకేతాలు. నీ చింతలు ముగిసిపోయాయి.
నీ జీవితం నుండి అన్ని అడ్డంకులు తొలగాయి. నువ్వు ఎప్పుడూ మస్తు మూడ్లో ఉండాలి. జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. ఎక్కువ ఆలోచించుకో. ఏదైనా చింతలో పడి బాధపడకో. నాకు ఇది కూడా వినిపిస్తోంది. నీ జీవితంలో చాలా కాలం నుండి ఒక వేచి దశ జరుగుతోంది. నువ్వు ఏదో ఒకటి కోసం చాలా కాలం ఆగే ఉన్నావు. కానీ ఇప్పుడు నీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకవేళ నువ్వు ఈ సందేశాన్ని వినడం చేస్తున్నావు, అర్థం చేసుకో. ఇది ఒక సంకేతం. ఇప్పుడు సిద్ధంగా ఉండు. అడుగులు వెయ్యారి. ఏదో జరగబోతోంది. నీ జీవితంలో పెద్ద మార్పు తీసుకొస్తుంది. ఏవైనా జరిగేది నీ మంచి కోసమే. నీ జీవితంలో వస్తున్న విషయాలు నీ ప్రకాశవంతమైన భవిష్యత్తు కోసమే. ఇందులో నీ శ్రేయస్సు దాగి ఉంది. నువ్వు కోరుకున్నది ముఖ్యం కాదు. ముఖ్యం జరిగేది నీ మంచి కోసమే. నాకు కొన్ని విషయాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే ఇంకా చెప్పే సమయం రాలేదు. కానీ ఇంతవరకు అర్థం చేసుకో. నీ జీవితం ఇప్పుడు వేగం పట్టబోతోంది. నువ్వు ఎంతకాలం వేచి ఉన్నది అది ఇప్పుడు జరగబోతోంది. ఇది పూర్తిగా స్పష్టంగా కనిపిస్తోంది. నేను ఈ సందేశాన్ని తయారు చేస్తుంటే నాకు పదే పదే అలాంటి సంకేతాలు వస్తున్నాయి. ఎవరో పండుగ వాతావరణంలాగా, పటాకులు పేలడంలాగా, జష్నా జరుగుతున్నట్టు. ఇది స్పష్ట సంకేతం. నువ్వు వేచి కాలం ఇప్పుడు ముగిసిపోతోంది. నువ్వు ఎంతకాలం కోరుకున్నది అది ఇప్పుడు నీ జీవితంలో వస్తోంది. కొన్ని విషయాలు నువ్వు వేచి ఉన్నావు. మరి నీకు ఎక్కడి నుండి ఎక్కడికి గ్రీన్ సిగ్నల్ వస్తోంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.